హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మీ అందరితో పాటు అయితే మనకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. అయితే ఈరోజు మేము ఎక్కడికి పోతున్నాం అంటే ఐలాండ్కి అయితే పోతున్నాం. తంగడాకి ఇది మనం వేసే రావాలి అన్నట్టు అని అంటారు అనమాట. ఉత్తిగా అయితే ఎవరు ఊరు, చాలా వరకు అయితే పట్నం వేసి రావాలి అని అంటారు. అసలు దీని అయితే మనమైతే మెత్తగా మంచిగా పౌడర్ చేసేసుకున్నాము. మంచిగా ఎండింది, దంచి ఆరబెట్టేసిన ఎండలో. అయితే మంచిగా ఇట్లా మిక్సీకి అయితే పట్టుకున్నాం. అట్లా అయితే అని చెప్పేసి అయితే మిక్సీ పట్టేసినాం. మంచిగా మెత్తగా అయింది. దీనైతే అంత ఇంట్లో పోసేసుకుంటారు. అన్న అయితే మంచిగా రెడీ అయితే చేసుకొని పెట్టుకున్నాను అనమాట. బోనం సర్వ అండ్ పచ్చ అండ్ తెల్ల పిండి, ఇవి నాలుగు అయితే మెయిన్ థింగ్. అండ్ ఇలా కూడా కుడక ఒకటి జాకెట్ పట్నం మీద పెట్టడానికి అయితే ఒకటి జాకెట్ పడతాయి కావాలి కదా పెట్టేసుకున్నాం. అలా గుర్తుండవు అన్న ఒక పెట్టేసుకుంటే పనికి. ఇది వచ్చేసి అయితే బోనం సర్వ గట్టె కూడా ఒక 2 kgs అని బియ్యం పోసుకుంటే పండు పట్నం మీద కూడా ఒక కిలోన్నర బియ్యం అయితే ఇక్కడ వచ్చేసరికి మేమైతే రెడీ అయిపోయినాం అనమాట. లాస్ట్గా దేవునికి అయితే పోగు చేసుకొని మళ్ళీ నాకైతే ఆదివారం వేస్తాము. పొయ్యి ముందు వేసిపోదాం అన్నట్టు దేవునికి అయితే పోగేసి బయలుదేరితే మళ్ళీ నాకు ఇట్లా ఈ మెసేజ్ పోగ అంటే చాలా ఇష్టం అట అండి. జీజా కొబ్బరి నీళ్ళు పోతాను అన్నీ. ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి అయితే మళ్ళీ గద్దే. నిన్న వచ్చేసి అయితే ఎల్లమ్మకైతే కలగడాలు పోసిన, సమ్మక్కకు కూడా వేసేసిన. పండుగ సంక్రాంతి ముందే దేవుని కూడా పెట్టేసుకున్నాము. ఈరోజు వచ్చేసి అయితే ఐలాండ్కి అయితే చలో ఇప్పుడైతే ఐలాండ్కి మా వాళ్ళు అయితే అందరు మంచిగా రెడీ అయిపోయి ముల్లె మూటలు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. సామాన్ అంతా సర్దేసిరు. మల్లన్నకి జై, కుమరెల్లి మల్లన్నకి జై, కుమరెల్లి మల్లన్నకి జై. ఏ జాతర అయినా ఈ శూలం కూడా తీసుకొని పోవాలండి. ఇట్లా అట్లా నీడ పట్టుకొని రావాలి. ఒకసారి లోపలికి రారుగా బొట్టు పెట్టకపోతుంది. చలో మా అయితే ఇంకా అన్ని రెడీ అయిపోయినాయి. జాతరకి అయితే పోవడమే. అట్నుంచి అయితే మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. కొమ్రెల్లి మల్లారాకి జై, కనే జై, కొమ్రెల్లి మల్లన్నకి జై. నడు చలో. మా మూటలు కూడా బయలుదేరి అవును మేడం. మేడం జాతర అవుతున్నాం, కొంచెం బిజీగా ఉన్నాము. చెప్పండి మేడం. బుడ్డోనికి అయితే ఫీవర్ వచ్చింది. జాతర అవుతున్నాం ఐలోని. మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు
కమ్ టు కానీ ఆ సిరప్ తాగిన డాడీ బా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యింది. అదే జలుబు కూడా పోతే బెటర్ ఉన్నాయా? అదేనా జలుబుది? అది కూడా పోతే బెటర్ ముక్కు ఆరక. కానీ హాయ్ కొంచెం వేడి ఉంది. వచ్చేసినాం ఐలాండ్కి. కన్నయ్య ఎక్కడికి వచ్చినావు నాన్న? కన్నులు ఎక్కడికి వచ్చిర్రు? ఐలాండ్ మళ్ళీ అవును అన్న. ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాం మేము. లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఉగ్గు పూజారులు వీళ్ళంతా. ఇగో మా వాళ్ళు కూడా ఉగ్గు పూజారులే. మా వాళ్ళు కూడా పట్నాలు ఇస్తూ ఉంటారు ఇక్కడ. ఈసారి మేము పట్నాలు వేయడానికి వచ్చినాం. ఇక్కడ అన్నీ అవుతా ఉన్నాయి. మేమైతే ఇప్పుడే వచ్చేసినాము. వచ్చేసినాం మల్లన్న ఐలవన్కి. మా కన్నగానికి ఫీవర్ వచ్చింది. వీళ్ళు ఒగ్గు పూజారులు. మా పెద్దన్న కూడా ఒగ్గు పూజారి. చెరుపది లేవా విడిపూలు? మా బోనాలుండు అయితే స్టార్ట్ అయింది ఇక్కడ. గ్యాంగ్ అంతా మాదే. మా మొత్తం 3 బోనాలు, 3 పైలు కట్టినాం. మా గ్యాంగ్ బోనాలు అయినాయి మా. ఇక
మా బాంబారి ఆడాడు. మా పెద్ద మామ ఆడ, మా తాత, మా తమ్ముడు, మా తాతమ్మ, మా చిన్న మామ, మా నాన్నమ్మ, మా కన్నయ్య గాడు. వీడు మా బుడ్డ బాంబాజీ గాడు. రే బుడ్డోడా, రే బుడ్డి దేవాన్ దేవాన్ దేవా నీ లెక్క నీ లేవు ఆయన లోపడేసిన పట్టుకో ఇరువరి పూజారి ఉగ్గు పూజారి చిన్న నాని ఒకటి తీరారా కళ్యాణికి సైరా అట్లే ఉండవు ఫోటో హాఫ్ ఫోటో అవుతుందా కంకణాలు కానీ మోడాక పట్టుకోదా మరి ఇక్కడ చెప్తాను తీరా అన్నది
ఏదో ఒక్కదానికైనా మీరే కలావు స్వామి మా దిక్కు చూడవయ్యా బాలవల్లే ఏదొక్కదానికైనా మీరే కలావు స్వామి మా దిక్కు చూడవయ్యా బాలవల్లే ఇక్కడైతే పట్నాలు అయితే పడతాను అన్నమాట. ఇదంతా నా పట్నాలు అయితే ఇక్కడ మా వాళ్ళు కూడా ఇక్కడ పట్నాలు వేస్తారు అన్నమాట. రైతుల్లో మాకు హక్కు ఉన్నది. మా నాన్న వాళ్ళు నాన్న వాళ్ళే చేస్తారు అన్నమాట ఇక్కడ పట్నాలు. మా డాడీ, మా పెద్ద డాడీ, మా అన్న వాళ్ళు, ఇక్కడ మా పెద్ద డాడీ, మా అన్నయ్య వీళ్ళంతా అన్నయ్య వాళ్ళు. ఇక్కడ మాకు హక్కు ఉంటుంది అనమాట. అక్కడ కూడా వేస్తారు మా పెద్ద నాన్న వాళ్ళు కూడా. మావాడు కూడా అలా కలిసిపోయాడు మా పెద్దోడు. పెట్టిన ఆల్రెడీ దీపో వీడియో డాడీ కనబడతాను పూరడ గిట్లది దేని తీస్తలే. మేలుకో పూజలకు ఎలా పువ్వుల మేలుకో మల్లన్నా
రాజందరల్లే కంచుల మోత మల్లన్న జీవ నీ పూజ చింత అలా బసవయ్య నీ పూజ మాత్రం చేసేది అలా బ్రహ్మనాడు వాడికి సుఖాలు వెంకటెళ్ళి సూర్యుడు నయిస్తే మల్లంగా రేఖల వారి కోయిలు రోజు పక్షులు పడుతున్నాయి రామయ్యో భూములు వెళ్ళాలి రాజగోళ్ళు పుట్టి రాజ్యం వెళ్ళాలి నాలుగోళ్ళు పుట్టి కడలు వెళ్ళాలి మల్లన్నా ఉన్నవో మద్దుల్లో ఉన్నవో తానానికి ఎలా టౌన్ చేరుకొని రావయ్యో పచ్చగుడు ఏడు బాయల అన్నకాయతో నీకు మైలాది సేవు కాయ కబ్బరు తినమా ఇబ్బందులు మల్లయ్యో తలకాయలు చింతాల జీవ పూజే మంచి నీళ్ళతో నీకు మానడి వస్తున్న తలకాయలు మల్లన్న నీకు బండితో నీళ్లు జాలి సెలమల్ల జలక మాడేటి యాలా తానం గుళ్ళని పూజే మనుగుల తానం మగబాలని పూజే కోనెత్త తానం కొండల్లని పూజే మల్లయ్య అంతా అవుతారు ఎక్కడ ఈయన కోసం యాడికి వచ్చింది యాడికి వచ్చేది వచ్చేది ఆ దూరంలో వాళ్ళందరూ చెప్పారు ఇక అయ్యకైతే ముందుగా వచ్చింది ఇక తెలియని వద్దు వద్దాలి కానీ అక్కడ పెట్టాగా ఉండదు ఇక వాళ్ళందరూ వచ్చిన చిన్న మంచాడుకో సులం రా రా అట్లా రా ఇంకా రా పోయిట్లా చూడకు అయితే ఐలాండ్లో ఎల్లమ్మ గుడి అనమాట. ఇది టైం వచ్చేసి అయితే 11 అవుతుంది. 11 అవుతుంది టైము. మాకు పట్నం అయిపోయి దేవుడి దర్శనం అయితే అయ్యేసరికి ఈ టైం అయిందనమాట. ఇక్కడ చిన్నగా ఎల్లమ్మ గుడి ఉంది. సైడ్ బ్యాక్ సైడ్ ఏమో మంచిగా మళ్ళీ ఇంకా పెద్దగా కడుతున్నారు. ఇక్కడ శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయం వచ్చినాం. ఏం కత్తి బా కాకపోలేదు కొత్తగా మంచిగా ఉంది కుడక కొత్త కొడుక. అయ్యో నూనె తెస్తాం అనుకున్న నూనె పోసి ఎన్న పోదు కాదు. మేము కొట్టిస్తాం అయిపోయింది. నువ్వు కొట్టినా 10 రూపాయలు ఇవ్వాలి. అంతేనా? నేను ఇవ్వాలా? లేదు 10 రూపాయలు ఇవ్వాలి. మళ్ళీ ఇస్తున్నాను కాదు, లేదు ఇచ్చినాకనే పోవాలి.
ఉదయాలు వచ్చినప్పుడు ఇచ్చాను పోతేనే ఇప్పుడు లేదు లేదు ఇప్పుడు పుట్టిన కాబట్టి ఇప్పుడు ఇచ్చిపోవాలి అంతే మళ్ళీ పొద్దుడికి నాకు యాదకు ఉండదు